సాహితీ మహోత్సవం. ఎవరు మ్యూజిక్ చేసినా కూడా ఆయన స్టాంపు ముద్ర అంటూ సెపరేట్ గా ఉండిపోతుంది. తెలుగు సాహిత్యానికి అంకితం చేస్తున్న పుస్తకోత్సవం. తెలుగు సాహిత్యంలో గాని ఇంత విస్తృతిగా రాసినటువంటి వాడు ఎవరు లేరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. వేటూరు రాసిన తీరు నాకెంతో ఇష్టం. వీణ వేణువైన మధురిమ విన్నావా, వీణ వేణువు అవటం ఏమిటి? వేటూరు గారి సాహిత్యం సంగీతాత్మకంగా ఉండడానికి కారణం ఆయనకున్న అపేయమైన సంగీత పరిజ్ఞానం. తెలుగు భాష ప్రశస్తి గురించి నిరంతరం తపన పడే వ్యక్తి వేటూరు సుందరరామూర్తి గారు. ఆయన పాటలు తలుచుకుని రోజు ఉండదు, ఆయన్ని మనం ఆస్వాదించిన రోజు అంటూ క్షణం అంటూ మీ మనసు కాయలో చెడుగుడు అని ఎప్పుడు ఎలా అంది? నా మాట అంత బాగుండదు అంటే ఒకటి పిక్ చేయలేకపోతున్నారు అనుకుంటా. కరెక్ట్. గురుగారు ఎందుకండి మీకు ఈ కిళ్ళి పారేయండి అవుతున్నా, అందరూ నాకు చెప్పొచ్చారు అని ఇలా విసిరి పారేసాడు. ఆయన మూతి వంకర పోతోంది, కూడి ఇలా ఎగిరిపడుతోందండి. ఏంటి గురుగారు ఏమైందన్న? డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పారు, ఏదైనా ఒక అలవాటు హఠాత్తుగా మానేస్తే అది పెరాలసిస్ లోకి మారుతుందిట. వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి కిళ్ళి పట్టరా అన్న. డ్రైవర్ డోర్ తీసుకుని వెళ్తుంటే, ఒరే బాబు అరడజన పట్టరా అన్నాడు. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన? ఏ రచయిత కూడా రిపీట్ చేయలేకపోయారు, ఆ ఫీట్ ని ఎవరు కూడా కౌంటర్ చేయలేకపోయారు. శంకరా నాద శరీరా పరా వేద విహారహరా. ఆ సంగీతం, ఆ సాహిత్యం వింటుంటే మనసు ఎంతో తేలికైపోయింది. శంకరా తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం వేటూరి ఉండాలి. కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం మార్చి 29 ఆదివారం ఉదయం 9 గంటలకు.